తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి పాఠాలు చెప్పి ఆన్లైన్లో వాళ్ళ నియోజకవర్గంలో అక్కడే కూర్చొని లైవ్లో పాఠాలు వినే విధంగా కోచింగ్ సెంటర్స్ అన్నింటినీ తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడం కాదు, ఉద్యోగాల కోసం వాళ్ళు కోచింగ్ తీసుకోవటం కోసం కూడా ఆలోచన చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థను మేము ఆలోచన చేసి ముందుకు పోతున్నాం అధ్యక్ష. వాటితో పాటు 6 గ్యారంటీలు అధ్యక్ష, 6 గ్యారంటీల గురించి వారు మాట్లాడుతూ ఏం చేశారు మీరు 6 గ్యారంటీలు అధ్యక్ష? మేము 4 నెలలు కాలేదు, నేను చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా అధ్యక్ష. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏంటి, మీరు చేసింది ఏంది? నేను చెప్తా ఉన్నాను, 100 రోజుల 500 రోజుల 5 సంవత్సరాల 10 సంవత్సరాల. మా వెంకటరెడ్డి గారు ఇందా బాగా చెప్పారు. ఏమండి మీరేం చెప్పారు? మీ పార్టీ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, 10 ఏళ్ళు పాలన చేశారా? ఒక నిమిషం. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చారా? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, భూమి లేని నిరుపేద ప్రజలకి ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇచ్చారా? ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి మండలంలో 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ గా ఉండేటట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ కడతా అన్నారు, కట్టారా? కట్టారా? ఎన్ని అధ్యక్ష? అనేకం చెప్పారు, కానీ మేము 10 ఏళ్ళు అయినా కానీ చివరి చేయకుండా ఉంటే జనం పంపించేశారు. మేము అధ్యక్ష రాగానే ఇక్కడే శాసనసభ్యులుగా ఇక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసేమో లేదో, 1 నిమిషం లేట్ అయినా నష్టం జరుగుతుంది. మనం 5 ఏళ్ళు సంపూర్ణంగా పనిచేయాలని మేము బయటికి పోతే అరగంట లేట్ అయిద్దని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమాన్ని బస్సులే శాసనసభ ప్రాంగణాన్ని పిలిపించాం. ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళి గంట లోపలనే ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోనే మేము చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇది 6 గ్యారంటీల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లే. ప్రతి గ్యారంటీని ఎట్లా చేయాలని అనుక్షణం తప్పిస్తున్నటువంటి కేబినెట్ అధ్యక్ష ఇది. ఈరోజు రాష్ట్రంలో పనిచేసే ప్రతి మంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి సచివాలయానికి వెళ్ళి నిత్యం రివ్యూలు చేసుకుంటూ ఇచ్చిన హామీల్ని ఈ శాఖలో ఏ రకంగా పనిచేయాలని అనుక్షణం తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి కేబినెట్. ఏదో మీలాగా సెక్రటేరియట్ ఆడుందో ఎవరికి తెలియదు, మంత్రులు ఆడ కూర్చునేవాళ్ళు తెలియదు, వాళ్ళు రవీంద్ర భారతిలో కూర్చునేవాళ్ళు, ఇంకోళ్ళు ఇంకెక్కడ కూర్చునేవాళ్ళు, కార్యదర్శులు ఎక్కడ ఉండేవాళ్ళు ఎవరికి తెలిసేది కాదు. 10 ఏళ్ళు అధ్యక్ష, అసలు ఏం జరిగింది? ఒక రివ్యూ ఉందా? ఒక కార్యక్రమం ఉందా? ఈరోజు చూడండి, పోయి సెక్రటేరియట్లో ఛాంబర్స్ చూడండి, 10 గంటల కంటే ముందే పోతున్నారు మంత్రులు, రాత్రి 10-11 గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిత్యం రివ్యూలతో ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులో పెట్టిస్తూ పనిచేస్తూ పోబట్టే ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతాం అధ్యక్ష. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు ఒకసారి కాదు 4-5 సార్లు ఢిల్లీ దాకా పోయి శాఖలకు సంబంధించి మంత్రులతో కూడా మాట్లాడి మేము అడ్వాన్స్గా కూడా డబ్బులు అందులో వేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ముందు పోతా ఉన్నాం. అట్లాగే 200 యూనిట్లు ఉచిత కరెంటు మార్చి నెల 1వ తారీఖు నుంచి అధ్యక్ష. మేము వచ్చింది డిసెంబర్లో మార్చి 1వ తారీఖు నుంచే ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ హౌస్ ఇళ్లకు సంబంధించి మీరు 10 ఏళ్ళు కట్టలే. మేము ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రతి శాసనసభ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు కట్టాలని చెప్పి ప్రభుత్వ పరంగా నిర్ణయం ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ లోపల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం, అది కొంత సమయం, ఈ 3 నెలలు. ఇప్పుడు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కాగానే మళ్ళీ ఇళ్ళు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ చెప్తా ఉన్నాను, మీ శాసనసభ నియోజకవర్గాలు
అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఇళ్ళు లేకుండా ఉన్నారో మీరు లిస్ట్ తయారు చేసి సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇవ్వండి. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన, లక్ష్యం కూడా. అది ఎంత ఖర్చైనా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిస్తాం అధ్యక్ష. ఇందులో ఎటువంటి పొరపాట్లు అధ్యక్ష. అట్లాగే రైతు భరోసా మీరు డబ్బులు ఇయ్యరు, ఎన్నికల కోడ్ వచ్చింది అడ్డం పెట్టి ఆపేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అధ్యక్ష, ఎన్నికల కోడ్ వస్తే కూడా ఆ రాకముందే మన రైతులకి డబ్బులు ఇవ్వాలి పెట్టుబడి కోసం అని చెప్పి వెంటనే అనేక ఇబ్బందులు ఉంటే కూడా రైతు బంధు డబ్బులు వేసాం. రైతు భరోసా గురించి ఆలోచన చేస్తాను ఏ రకంగా చేయాలి. ఆ రైతు బంధు డబ్బులు వేసిన తర్వాత ఆ రైతు బంధులో 5 సంవత్సరాల్లో గుట్టలు రోడ్లు వేసిన వాళ్ళకి, అసలు వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి, ప్లాటింగ్ చేసిన వాళ్ళకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళకి వేల కోట్ల అధ్యక్ష. ప్రజల సొమ్మది, ప్రజల డబ్బు. మనం పంచేది ప్రజల డబ్బు కాబట్టి ప్రజలను అడిగి నిజమైనటువంటి లబ్ధిదారులకి, రైతులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే, మనం కాదు నిర్ణయం చేయాల్సింది, ప్రజల దగ్గరికి వెళ్దాం, రైతులను అడుగుదాం, అందరినీ అడిగి వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి అంతిమంగా ఇదే శాసనసభలో ఇక్కడ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారం విధి విధానాలు తయారు చేసి ప్రతి పైసా అర్థవంతంగా ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచనతో ముందు పోతున్నాం. 100కి 100 పాళ్ళు రైతు భరోసాను కూడా అమలు చేస్తాం. మీరు ఏమైనా అనుకుంటున్నారో మేము చేయమని, అది కూడా చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అట్లాగే మీకు ఆదాయం ఏడొస్తుంది. ఆదాయం ఏడొస్తుందంటే నేను లెక్కలు చెప్తాను అధ్యక్ష. అదనంగా అధ్యక్ష వీళ్ళ బడ్జెట్ గురించి చెప్తే మాకు ఆదాయం ఎట్లా వస్తుందో కూడా నేను లెక్క చెప్తాను అధ్యక్ష. 2014 నుంచి 2023-24 వరకు వీరు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. మేము ఎంత రియలిస్టిక్గా ఉన్నామో ఒక్కసారి మీ ద్వారా సభకి అందరికి తెలియాలి అధ్యక్ష. 2014-15లో అధ్యక్ష వీళ్ళు బడ్జెట్ పెడితే 1,638 కోట్లతో బడ్జెట్ పెడితే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 61.9% మాత్రమే. అంటే అధ్యక్ష 62,306 కోట్లు మాత్రమే. ఎదు పెట్టారు అధ్యక్ష ఇంత పెద్దగా? ఒకటి. సరే, అది మొదటిది. సరే, ఆ తర్వాత లాస్ట్లో చివరి 5 సంవత్సరాలు అధ్యక్ష ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్కి యాక్చువల్ ఎక్స్పెండిచర్కి మినిమం 20 నుంచి 25% గ్యాప్ పెట్టుకుంటూ పోతా ఉన్నారు. ఇక చివరి ఎన్నికల సందర్భం 2023-24 అయితే నేను చాలా అంతేలేదు, దాదాపు 3 లక్షల దాకా పెట్టారు. నేను అప్పుడే చెప్పాను 70,000 దాకా అయ్యా మీది గ్యాప్ ఉంటుంది, ఎందుకు పెడుతున్నారని. అయినా లేదు వస్తాయండి మేము చేస్తూ ఉన్నాం. మమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడారు. వాస్తవంగా ఇప్పుడు లెక్కలు తీస్తే అట్లాగే వచ్చింది. ఇది రికార్డ్. దీంట్లో ఎక్కడ నేను అబద్ధాలు చెప్పేది కూడా లేదు. 2022-23లో 2,56,859 కోట్లు పెడితే యాక్చువల్ మీరు ఎక్స్పెండ్ చేసింది కేవలం 2,04,000 మాత్రమే. అధ్యక్ష 2,90,000 పెడితే మీరు పెట్టింది ఎంత? 2023-24లో 2,90,396 కోట్లు పెట్టారు. మీకు వచ్చింది ఖర్చు పెట్టింది 2,31,000. అధ్యక్ష మీరు 2,90,000 పెడితే మేము నిజంగా మీలాగా అడ్డగోలుగా అట్లా పెంచుకొని పెట్టేస్తే మేము కూడా ఒక 20% 25% గాలికి పెట్టుంటే మేము ఈరోజు ఎంత పెట్టాలి అధ్యక్ష? దాదాపు 3-3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలి. మీలా పెట్టుంటే 3.5 లక్షల కోట్లు దా పెట్టాలి. మేము పెట్టలేదా? మేము పెట్టింది ఎంత? కేవలం 2,91,000. అంటే మీరు పెట్టిన దానికంటే కేవలం 1,000 మాత్రమే మేము పెంచాం.
2,90,000 కోట్లు మీరు బడ్జెట్ పెడితే మేము 20-25% పెడితే 3.5 లక్షలు పెట్టాలి. పెట్టలే. మేము రియలిస్టిక్గా ఉండాలనే ఆలోచనతోనే కేవలం 2,91,000తో పెట్టాం. అంటే కేవలం 1,000 కోట్లు మాత్రమే పెంచి పెట్టాం అధ్యక్ష. అది 1000 కూడా కాదు, 763 కోట్లు మాత్రమే. అట్లాగే అధ్యక్ష ఒకసారి చూడండి, వారు అడిగే ఓటాన్ అకౌంట్కి దీనికి కూడా ఎందుకు అంత తేడా ఉంది అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ మేము పెట్టింది ఎప్పుడు ఫిబ్రవరిలో పెట్టాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఆ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వచ్చేటువంటి ఆదాయం మేము కొత్తగా వచ్చాము. ఆడ ఎన్నికల సంవత్సరం అది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఆ వచ్చే ట్యాక్సెస్ రెవెన్యూ ఎంతవరకు వస్తూ ఉందో అప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం పెట్టాం. ఇప్పుడు మేము వచ్చే సమయం కల్లా మాకు జూలై దాకా వచ్చాం. మాకు అంచనాలు వచ్చినాయి, వచ్చే రాబడి అన్ని చూసి ఆ 75 నుంచి కూడా మనం రియలిస్టిక్నే ఉండాలనేటువంటి ఆలోచనతో 2,91,000 కోట్లకే పరిమితం వైపు పెట్టాము. మేమేం గాలికి పెట్టలేదు. మేము ఈ 2,91,000లోనే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిని అందులో పొందుపరిచాము అధ్యక్షుడు.